ఎంసెట్ కోచింగ్, ఈఏపీ సెట్ కోచింగ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాసి ఉంటారని అనుకుంటూ ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే అప్లై చేయలేదో అందరూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎంసెట్ కోచింగ్ సంబంధించి చాలామంది సెర్చ్ చేస్తుంటారు, ఏది బెస్ట్ కోచింగ్, ఎక్కడ ఏ కోచింగ్ అట్లా ఇస్తారనేసి. అదేవిధంగా మనము పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో మరియు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడ ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో ప్రొద్దుటూరులో హోమస్పేట్లో మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు ఏంటి, ఏ విధంగా ఇస్తారు, ఫీజు ఎంత ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. ఇందులో మనము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్ 160 మార్క్స్కి సంబంధించి. ఇందులో వచ్చేసి మనము మ్యాథ్స్లో మనకు తక్కువ సమయంలో ఆన్సర్ చేసే విధంగా, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా తక్కువ సమయంలో ఆన్సర్ చేసే విధంగా షార్ట్ కట్స్ నేర్పిస్తూ, అదేవిధంగా ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్పుకుంటూ పోతూ మీకు ఎంసెట్లో అయినటువంటి 80 మార్క్స్ క్వశ్చన్స్ గాను ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయాలంటే మనకు కాన్సెప్ట్ అవసరం. ముందు బేస్ ఉండాలి. బేస్ ఉన్న తర్వాతనే మ్యాథ్స్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. మనం 80 క్వశ్చన్స్కి మనం షార్ట్ కట్స్ ఉపయోగించుకోలేకపోవచ్చు. మనము కొంత సమయం తగ్గించడం కోసము అందులో కనీసం 50 to 60 క్వశ్చన్స్ వరకు షార్ట్ కట్స్ అనేది యూజ్ చేసి కొంత టైం అనేది తగ్గించవచ్చు. కానీ ఆ 80 క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ ఉపయోగపడవు కదా. తర్వాత నెక్స్ట్ ఫార్ములాస్, ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అది తెలుసుకోవాలి ఫస్ట్. దీనివల్ల ప్రాక్టీస్ వల్ల బాగా యూజ్ అవుతుంది. మనం క్వశ్చన్ చూస్తానే దీనికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఓకేనా. ఆ విధంగా తెలుసుకోవడమే కాకుండా, అవి చెప్పడమే కాకుండా, మనకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ ఇలాంటి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ చేయాలంటే మనకు పూర్తిగా కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ తెలిసింటే మనం 80 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయగలుగుతాం. కాబట్టి ఆ కాన్సెప్ట్ బేస్డ్, అదేవిధంగా ఫార్ములా బేస్డ్, అదేవిధంగా తక్కువ సమయంలో ఆన్సర్ చేయడానికి షార్ట్కట్ బేస్డ్ మ్యాథ్స్ అనేది బోధించడం జరుగుతుంది. మ్యాథ్స్ రాని వాళ్ళకు సైతం, మాకు మ్యాథ్స్ రాదని చాలామంది అనుకుంటుంటారు, వాళ్ళకు సైతం మ్యాథ్స్ అర్థమయ్యే విధంగా మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి అవి బాగా గుర్తుపెట్టుకునే విధంగా, చాలామంది అంటుంటారు నాకు ఎంత చదివినా గుర్తుండడం లేదనేసి. కానీ అలాంటి వారి కోసం కూడా మన ఫిజిక్స్ కెమిస్ట్రీలో టెక్నిక్స్ బాగా యూజ్ చేసి ఎగ్జామ్స్లో రాసేటువంటి తక్కువ సమయంలో ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ టెక్నిక్స్ కూడా బోధించడం జరుగుతుంది. మరి వీటితో పాటు మనకి ప్రాక్టీస్ కోసం టెస్ట్లు అవసరం కదా. టెస్టులు ఏ విధంగా ఉండబోతాయంటే అందరూ మామూలుగా గ్రాండ్ టెస్ట్లకు కండక్ట్ చేయడం ఒకటే అనమాట. కానీ ఈ క్లాసెస్ అన్నీ మీకు ఇన్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్నీ ఎగ్జామ్కు ఒక 10-15 రోజుల ముందే మీకు ఈ సిలబస్ కంప్లీట్ చేసి, పూర్తి సిలబస్ మీకు డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు, ఏ టాపిక్ అయితే కంప్లీట్ అయిందో ఆ టాపిక్ వైజ్ మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఆ టాపిక్ వైజ్ మీకు క్వశ్చన్స్ అనేది టెస్ట్ పెట్టడం జరుగుతుంది. వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చాప్టర్ కంప్లీట్ అయితేనే ఆ చాప్టర్ వైజ్ ప్రీవియస్లో అడిగినటువంటివి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వాటితో పాటు లాస్ట్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం టు మినిమం ఒక 10 గ్రాండ్ టెస్ట్లు అనేది మీకు బాగా ఉపయోగపడే విధంగా 10 గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాటితో పాటు మనకు ఎగ్జామ్ రాయబోయేది ఆన్లైన్లో కాబట్టి వాటి మీద అవగాహన కోసం చివరిలో మీకు ఆన్లైన్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వస్తుంటారు, గర్ల్స్ అండ్ బాయ్స్ చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా మొదట మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఫస్ట్ గర్ల్స్ విషయంలో చూసినట్టయితే కనుక వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూర్ అవసరం. అదేవిధంగా చాలామంది వరకు స్ట్రిక్ట్గా ఉన్న చోట్ల జాయిన్ చేశారంటే యూజ్ ఉంటుంది. అదేవిధంగా ఆ సేఫ్టీ అండ్ సెక్యూర్ కోసం గర్ల్స్ పేరెంట్స్కి ఎటువంటి సందేహం, ఎటువంటిది ప్రాబ్లం లేకుండా సీసీ కెమెరా సర్విజిలెన్స్లో అంచనా జరుగుతుంది. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా వాళ్ళు చదువుతున్నారా లేదా, అల్లరి చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి కూడా మనము ఈ సీసీ కెమెరా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్లో మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్లా కూల్ ప్లేస్ వేడిగా ఉండడం వల్ల కూడా మనకు వచ్చేసి ఈ హాట్ సమ్మర్లో మనం చదవడానికి మీద ఫోకస్ చేయలేకపోతాం అనమాట. కాబట్టి ఈ ప్లేస్ కూడా
చాలా కూల్ ప్లేస్ అనమాట. చాలా కూల్ ప్లేస్ ఉంటుంది. పైన ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంతా బాగా కూల్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి సమ్మర్లో కూడా చదవడానికి కూడా అనుకూలంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. అంటే సౌండ్ డిస్టర్బెన్స్ కానీ ఇలాంటిదంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట వాళ్ళకు ప్రవేశం లేకుండా ఈ గేట్ లోపల కూడా అలౌ లేకుండా ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా స్ట్రిక్ట్గానే చేయడం జరుగుతుంది. వాటితో పాటు పేరెంట్స్తో టచ్లో ఉంటూ వాళ్ళకు మెసేజ్ అంటే మెసేజ్, లేదంటే కాల్ అంటే కాల్, ఏ దానికోసము ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే స్టూడెంట్ లేట్గా వచ్చినాను, స్టూడెంట్ ముందుగా వెళ్ళినాను, పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ డైలీ క్లాసులకు అటెండ్ అవుతున్నాడో లేదని కూడా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఈ టెస్టులు ఏదైతే కండక్ట్ చేస్తామో వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ స్కోర్ అనేది మీకు మెసేజ్ ద్వారా కానీ కాల్ రూపంలో కానీ మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఇదన్నీ స్ట్రిక్ట్గా పెట్టడం ద్వారా ఏమవుతుందంటారు, ఎవరైతే చదవాలని స్టూడెంట్ అనుకుంటాడో ఆ స్టూడెంట్ మాత్రమే జాయిన్ కావడానికి వీలవుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న ఒక 10 మందిలో నలుగురు అల్లరి చేస్తుంటే మిగతా 6 మందికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం వలన అల్లరి చేసే వాళ్ళు లోపల అడుగుడికి రాలేరు అనమాట. ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరే చోట ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్తారు అనమాట. వేరే చోట ఉంటాయి, అవన్నీ అవుట్ ఆఫ్. కాబట్టి మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఏదంటారు ఆ విధంగా సీరియస్గా 10 మంది సీరియస్గా ప్రిపేర్ అవ్వడం వలన ఎవరో ఒక్కడు మాత్రం అల్లరి చేశానంటే ఆ ఒక్కడు మిగతా 900 వలన సైలెంట్ అయిపోతాడు. ఓకేనా? కాబట్టి అందరు స్ట్రిక్ట్గా ఉండడం వలన దాదాపు దీంతో నుంచి టార్గెట్ 10,000 లోపు ర్యాంక్ సాధింపజేయడము మా లక్ష్యంగా మేము తీసుకున్నాం. 10,000 లోపు ర్యాంకు గతంలో చూసినట్టయితే కనుక మనకు 794, 900, అదేవిధంగా 1100, 7,000 ఇట్లా 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 1,000 లోపు కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీలో సీటు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ 10,000 లోపు ర్యాంక్ కానీ సాధించినట్టయితే మీకు నచ్చినటువంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో కానీ, ఈసీఈ బ్రాంచ్లో కానీ మీరు అనుకున్న కాలేజీలో మీరు అనుకున్న బ్రాంచ్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి చూజ్ చేసుకున్నప్పుడు అన్నీ మనం ఆలోచించి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ గురించి ఇంత చెప్పిన తర్వాత ఫీజు కూడా మనకు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. 2 months కోచింగ్ ఉంటుంది. 2 months కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీ, కూల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ అన్ని అనుకూలంగా ఏర్పాటు చేయడం కోసం 8,000 రూపీస్ అనేది ఫీజు అనేది దీనికి నామినల్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, విత్ మెటీరియల్ మీకు మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది. మెటీరియల్ దాదాపు 2,000 వరకు ఉంటాయి అనమాట. కాబట్టి అది కూడా వీటితో పాటు కలిపేయడం జరుగుతుంది 8,000 రూపీస్లో. ఇంకా నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఇదంతా ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి ఎవరైతే కడప డిస్టిక్ ప్రొద్దుటూరులో లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీలో అప్రాక్సిమేట్లీ 3,500 లేదంటే 4,000 వరకు పర్ మంత్ ఛార్జ్ చేస్తారు. పర్ మంత్ 3,500 లేదంటే 4,000. అవి కూడా మన క్యాంపస్ పక్కనే ఉందన్నమాట. హాస్టల్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ సపరేట్గా హాస్టల్స్ అనేది కొంచెం దూరంగానే ఉన్నాయి. అది కాకుండా నెక్స్ట్ మనము ఆన్లైన్ కోచింగ్ సంబంధించి చెప్పుకున్నట్టయితే ఎవరైతే మేము ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళకు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ స్టోర్ ట్యాబ్లో అంటే మెనూలో స్టోర్ ట్యాబ్లో కోర్స్ ఉంటాయి. ఆ కోర్సులో తెలంగాణకు సంబంధించి ఎంసెట్, ఈఎఫ్సెట్, అదేవిధంగా ఏపీకి సంబంధించి ఈఎఫ్సెట్ సపరేట్గా ఉంటాయి. ఇందులో మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటారుగా మీకు మ్యాథమెటిక్స్ నుంచి 80 మార్క్స్ ఉన్నాయి. ఇందులో మీకు మారథాన్ అనే పేరుతో ఆన్లైన్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 300 క్వశ్చన్స్ ఉంటాయి. 300 క్వశ్చన్స్ మీకు షార్ట్ కట్స్, ఫార్ములా బేస్డ్ మరియు అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ ఎందుకు మొత్తం సిలబస్ కవర్ చేయొచ్చు కదా అంటే కనుక ఇక్కడ మీరు గమనించాల్సింది కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది. కానీ ఉండేదే షార్ట్ టర్మ్ కాబట్టి షార్ట్ టర్మ్లో తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకేనా? మనం 2 years చదివిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివినటువంటి సిలబస్ను 2 monthsలో కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి మనము దీన్ని హార్డ్గా కాకుండా స్మార్ట్గా చేయాలి. స్మార్ట్గా చేయాలంటే ఇచ్చినటువంటి ఈ 300 క్వశ్చన్స్లో మినిమం మ్యాథ్స్ నుంచే 60+ క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా వచ్చే విధంగా ప్రీవియస్ కూడా అదే విధంగా వచ్చాయి.
60+ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 300 క్వశ్చన్స్ మాడతా నుంచి 60+ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఇదే మీకు సీట్ను డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 60+ మార్క్స్ మీకు సీట్ అనేది 60+ మార్క్స్ వచ్చాయంటే మీకు మంచి వెరైటీ కాలేజ్లో మీకు దాదాపు 15,000 లోపు ర్యాంక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓన్లీ మ్యాథ్స్ నుంచే, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి ఇంకా. ఓకే, కాబట్టి 60+ అనేది 300 క్వశ్చన్స్ మీరు బాగా బై హార్ట్ చేసినట్టయితే, బాగా ప్రిపేర్ అయినట్టయితే, బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు 60+ మార్క్స్ అనేది గ్యారెంటీ వస్తాయి. మరి అదేవిధంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇందులో 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇది చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ వచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. క్వశ్చన్స్ ఇస్తాం కానీ ఇందులో కొన్నిటి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్నిటికీ ఉండదు. 200 క్వశ్చన్స్కి గాను ఇందులో మీకు అప్రాక్సిమేట్లీ 30+ క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 30+ క్వశ్చన్స్. అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా 200 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 30+ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే దాదాపు 300, 200, 500 ప్లస్ 700 క్వశ్చన్స్ నుంచి మీకు 120+ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొద్దిగా ఒక 5 మార్క్స్ అటు ఇటో బ్యాలెన్స్ అయినా కానీ మీకు అట్లీస్ట్ 100+ స్కోరు, అంటే 10,000 లోపు ర్యాంక్ అనేది గ్యారెంటీ తెచ్చుకునే ఆస్కారం అయితే ఉంటుంది. ముందుగా మ్యాథ్స్ డిసైడ్ చేస్తుంది, మీకు 60+ మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ డిసైడ్ చేస్తుంది మీ ర్యాంకు, మీ సీటు సిఎస్ఈనా, ఈసీనా, లేదంటే యూనివర్సిటీనా, ఏదైనా గుడ్ ప్రైవేట్ కాలేజా, ఇట్లాంటివన్నీ ఈ మ్యాథ్సే డిసైడ్ చేస్తుంది. మరి వీటన్నిటి కలిసి ఎక్కువ ఫీజు అంటూ అయితే ఏమి ఉండదు అనమాట. దీనికి సంబంధించి ఓన్లీ 500 రూపీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ కోర్స్. జస్ట్ ఓన్లీ 500 రూపీస్ మీరు యాప్లోకి వెళ్ళి అక్కడే పర్చేస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే కనుక, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా కానీ ఆ నెంబర్ మీరు ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, ఎట్లా బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, అందులో ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకేసారి 300 క్వశ్చన్స్ అనేది ఉండవు, మీకు డైలీ కొన్ని క్వశ్చన్స్ అనేది వాటి ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. డైలీ మీకు ఒకటేసారి మీకు 300 క్వశ్చన్స్ ఉంటే వాటిని స్కిప్ చేయడం జరుగుతుంది. అందులో అదేవిధంగా లైవ్లో కూడా మీకు వాటికి సంబంధించినటువంటి డౌట్స్ అనేది వీక్లీ వన్స్ ఒకసారి మీకు ఒక 2 అవర్స్ వరకు టైం తీసుకొని డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, అందరికీ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని టెస్టులు కూడా ఉంటాయి, మీకు గ్రాండ్ టెస్టులు కానీ చాప్టర్ టెస్టులు కానీ అవి కూడా ఉంటాయి. అన్నీ కలిసి 500 రూపీస్తో మీకు అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ. మీరు దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని కానీ, తెలంగాణ వాళ్ళ కానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అందరికీ యూజ్ అవుతుంది. కంపల్సరీ స్కోర్ చేసుకునే విధంగా ఆన్లైన్ కోర్స్ కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా కానీ మీరు ఎక్స్ట్రాగా అయ్యి తక్కువ అమౌంట్ కాబట్టి మీరు ఆన్లైన్ కోచింగ్ ఇది కూడా మీరు దాంతోపాటు ఇది కూడా తీసుకున్నట్టయితే మంచి స్కోర్కి అవుతుందన్నమాట. ఉన్నది తక్కువ సమయము. ఈ సమయం తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కౌన్సిలింగ్ పోయినప్పుడు నాకు సిఎస్సి గ్రూపే కావాలి, నాకు ఈసీఏ గ్రూపే రావాలి అంటే వచ్చే ఛాన్స్ ఉండదు. నాకు ఇదే కాలేజ్ కావాలి, నాకు యూనివర్సిటీ రావాలంటే మళ్ళీ ఛాన్స్ ఉండదు. కాబట్టి ఏమున్నాయి ఈ 1 మంత్లోనే మీరు లెవెల్ చేసుకోవాలి, ఈ 1 మంత్లోనే మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, మరి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటికి మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ అనేది ఆఫ్లైన్లో డిస్కస్ చేయాలంటే డిస్కస్ చేస్తాం, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం, సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాం. ఓకేనా, ఇది వీటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ. PVR ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.